హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లు ఎక్కడ చూడాలి, అలాగే మనం 4 క్యాంపస్కి అప్లై చేస్తాం కానీ మరి మనకి ఏదో ఒక క్యాంపస్లోనే మనకి నేమ్ అయితే వస్తుంది కదా. మరి మనం ఒక క్యాంపస్ లిస్ట్ చూస్తే సరిపోతుందా, లేదంటే 4 క్యాంపస్ లిస్ట్ చూడాలనే డౌట్ అయితే చాలామందికి ఉంది. అలాగే మనకి రిజల్ట్స్లో మన నేమ్ ఉంటే సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లేనా? ఇవన్నీ డౌట్స్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మరి సెలెక్ట్ అయినట్లు మనం ఎక్కడ చూడాలంటే మనకి అఫీషియల్ వెబ్సైట్, అంటే ఇప్పుడు మనం అప్లై చేస్తున్నాం కదా, ఆ వెబ్సైట్లోనే మనకి మెరిట్ లిస్ట్ కూడా పెడతారు. ఇప్పుడు మనకున్న అన్ని డీటెయిల్స్ కూడా తర్వాత అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే ముందు వెబ్సైట్ అంతా మనకి పూర్తిగా అప్డేట్ అయిపోతుంది. తర్వాత మనకి లిస్ట్ అయితే అక్కడ పంపిస్తారు, అంటే 4 క్యాంపస్ లిస్ట్ కూడా పంపిస్తారండి. మరి లిస్ట్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా. ఇందులో కూడా మీకు చూపిస్తున్నాను. ఇలానే ఉంటుంది. ఈ లిస్ట్లోన మన పేరు, మన ఫాదర్ నేము, అలాగే మన క్యాస్ట్, మనం అప్లై చేసిన అప్లికేషన్ ఐడి, అలాగే మనకి సీట్ వచ్చిన ఏ క్యాంపస్లో సీట్ వచ్చింది ఆ క్యాంపస్కి సంబంధించి డీటెయిల్స్, అలాగే అది ఎక్కడికి మనం కౌన్సిలింగ్కి వెళ్ళాలి అంటే మనకి మ్యాక్సిమం ఏ క్యాంపస్లో సీట్ వస్తే అక్కడే మనకి కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. అలాగే ఏ డేట్లో వెళ్ళాలి, ఏ టైంకి అటెండ్ అవ్వాలి అన్నీ కూడా అక్కడ మనకి ఆ లిస్టులో ఇస్తారు. మరి 4 క్యాంపస్ లిస్టులు కూడా ఒకేసారి రిలీజ్ చేస్తారు. న్యూజివీడు, అలాగే శ్రీకాకుళం, అలాగే ఒంగోలు, అలాగే ఆర్కేవేల్కి సంబంధించి అన్ని లిస్టులు కూడా ఒకేసారి రిలీజ్ చేస్తారు. మరి మనకి ఈ 4 లిస్టులో కూడా మన నేమ్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలండి. ఒక లిస్ట్ చూసి ఆపేయవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్, నేను న్యూజివీడ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ న్యూజివీడే పెట్టాను కాబట్టి న్యూజివీడ్ లిస్ట్ ఒక్కటే చూసి ఆపేయాలా అని అంటే అలా ఏం లేదు. మీరు న్యూజివీడ్ లిస్ట్ చెక్ చేసిన తర్వాత అందులో మీ నేమ్ ఉంటే మీకు న్యూజివీడ్లో సీట్ వచ్చినట్టు, అందులో మీ నేమ్ లేకపోయింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ మీరు సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అన్నీ ఇచ్చారు కాబట్టి మరి నెక్స్ట్ ఇంకొక లిస్టు శ్రీకాకుళం తీస్తే శ్రీకాకుళంది కూడా చెక్ చేయండి, నెక్స్ట్ ఒంగోలు చెక్ చేయండి, నెక్స్ట్ ఆర్కే వ్యాలీ చెక్ చేయండి. ఇలా 4 లిస్టులు కూడా మీరు చూడాల్సి ఉంటుంది, ఒక లిస్టుతో సంబంధం లేకుండా. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమందికి కొన్ని క్యాంపస్కి జాయిన్ అవ్వడం ఇష్టం ఉండదు. అలాంటి వారు ఒక క్యాంపస్కే వాళ్ళ ఆప్షన్ అయితే పెడతారు, లేదంటే 2 క్యాంపస్కి మాత్రమే ఆప్షన్ పెడతారు. మిగతా 2 క్యాంపస్కి ఆప్షన్ ఇవ్వరు. అక్కడ ఇవ్వకపోయినా సరే మీకు ఒకవేళ మార్క్స్ ఉంటే మాత్రం మీరు అక్కడ ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా 4 క్యాంపస్లో ఏదో ఒక క్యాంపస్లో మీ నేమ్ ఉంటుంది, ఒకవేళ మీకు హైయెస్ట్ మార్క్స్ ఉంటే. ఒకవేళ మీకు హైయెస్ట్ మార్క్స్ లేకపోతే మాత్రం ఏ క్యాంపస్ లిస్ట్లో కూడా మీ నేమ్ ఉండదు. కాబట్టి మీరు ఆప్షన్స్ ఎలా ఇచ్చినా సరే మీరు 4 క్యాంపస్ లిస్టులు కూడా చెక్ చేయండి. 4 క్యాంపస్ లిస్టులో కూడా మీ నేమ్ లేకపోతేనే మీకు సీట్ రాలేదు అని కన్ఫర్మ్ అవ్వండి. ఒకవేళ మీరు 4 క్యాంపస్లో ఏదో ఒక లిస్టులో నేమ్ ఉందంటే మాత్రం ఈ రిజల్ట్స్లో మీ పేరు ఉంటే మీకు సీట్ అయితే మ్యాక్సిమం మనకి 99% కన్ఫర్మ్ అయిపోయినట్లు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఒకవేళ 1% మనం ఎందుకంటే 100 అనట్లేదు, మీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటే మాత్రం 100% కూడా మీరు ఫిక్స్ అయిపోండి, మీకు సీట్ వచ్చేసినట్లే. ఒకవేళ కొందరి దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉండవు, అలాంటప్పుడు కౌన్సిలింగ్లో మీకు సీట్ రాదు, వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. లిస్టులో నేమ్ ఉన్నంత మాత్రాన డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోతే మాత్రం మీకు సీట్ ఇవ్వరు. కాబట్టి మీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉండి ఈ లిస్టులో నేమ్ ఉంటే మాత్రం 100% మీకు సీట్ అనేది వచ్చేసినట్లే. కాబట్టి మీరు తప్పకుండా 4 లిస్టులు కూడా జాగ్రత్తగా చెక్ చేయాలండి. ఎక్కువ నేమ్స్ ఉంటాయి కాబట్టి మన నేము, మన అప్లికేషన్ ఐడి ఒకసారి బాగా చూసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ అయితే నేను ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, చాలామంది స్టూడెంట్స్ నేమ్ ఉన్నా కూడా చూసుకోకుండా సీట్ రాలేదని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఒక్కొక్కసారి తర్వాత చూసుకున్న వారు చాలామంది ఉన్నారు. అంటే మనకి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ లోపు కొంతమంది చూసుకుంటే వాళ్ళు సేఫ్ అయ్యారు, కానీ కొంతమంది అయితే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూశారు. కొంతమంది అయితే కౌన్సిలింగ్ రోజే చూశారు. కౌన్సిలింగ్ రోజు చూసినా కూడా వాళ్ళకి యూజ్ లేకపోయింది. ఎందుకు? వాళ్ళు కౌన్సిలింగ్కి అప్పటికప్పుడు వెళ్ళలేకపోయారు. చాలా దూరంలో ఉంటుంది కదా. ఇప్పుడు మనకి
ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టూడెంట్ చూశారు, నాకు కామెంట్ కూడా చేశారు, మాది వైజాగ్, నేను లిస్ట్లో నేమ్ చూసుకోలేదు. సో మా ఫ్రెండ్ అయితే చూసింది, కానీ ఈరోజే కౌన్సిలింగ్ నాకు ఇచ్చారు డేటు. మనకి కౌన్సిలింగ్ లాస్ట్ డేట్ కూడా అదే రోజు అన్నమాట, తను చూసుకోలేదు. ఆ రోజు చూసి ఆ రోజు ఈవినింగ్ మెసేజ్ చేసింది తను. సో అప్పటికప్పుడు వైజాగ్ నుంచి న్యూజివీడు వెళ్ళాలంటే అవ్వదు, కౌన్సిలింగ్ టైం కూడా మనకి 5 లోపే కాబట్టి ఇంకా తనకైతే వెళ్ళడం కూడా అవ్వలేదు. అలా సీట్ వచ్చి కూడా వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీకు లిస్టు వచ్చిన తర్వాత మాత్రం జాగ్రత్తగా ప్రతి నేమ్ కూడా చెక్ చేసి, అలాగే ఒక్కొక్క క్యాంపస్ లిస్ట్ కూడా ఒక 2-3 టైమ్స్ చూసి అప్పుడు మీ నేము లేకపోతేనే లేదని ఫిక్స్ అవ్వండి. కొంతమంది మాత్రం ఇలా మిస్ చేసుకున్నారు, కాబట్టి మీరు అలా చేయొద్దు. మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. 4 క్యాంపస్ లిస్ట్ కూడా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు వచ్చిన క్యాంపస్కి ముందు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. సో తర్వాత ఒకవేళ వేరే క్యాంపస్కి వెళ్ళాలంటే మనకి ఏమైనా ఆప్షన్ ఇస్తే, అంతకుముందు ఇచ్చేవారు మనకు ఈ క్యాంపస్ చేంజింగ్ ఆప్షను, మరి ఇయర్ కూడా ఇస్తారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ 2-3 ఇయర్స్ నుంచి కూడా క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ ఇస్తున్నారు. సో మరి ఒకవేళ మీకు వచ్చినా రాకపోయినా మీకు నచ్చింది అదే వచ్చిన క్యాంపస్కి జాయిన్ అయితే మీకు సెకండ్ కౌన్సిలింగ్లో మీ క్యాంపస్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి, మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. సో మరి మీకు ఇంకా లైవ్లో డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే లైవ్ ఎవరెవరు పెట్టమని అడుగుతున్నారో ఇక్కడ కామెంట్ చేయండి. ఎక్కువ మంది లైవ్ పెట్టమని అడిగితే నేను లైవ్ వీడియో అయితే చేస్తాను, మీ డౌట్స్ అన్నీ లైవ్లో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.